ఏమైనా పరిశ్రమలకి కాలుష్యం ఉంటే వాటిని నియంత్రించుకోమని చెప్పొచ్చు. దానికి పరిష్కార మార్గాలు 100 ఉన్నాయి. అట్లా అంటే ఫార్మా పరిశ్రమ అంత కాలుష్యమైన పరిశ్రమ ప్రపంచంలో ఏది ఉండదు. అలాంటి పరిశ్రమ మరి తెలంగాణలో ప్రముఖమైన పరిశ్రమ ఇండియాలోను, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్ అని ఏదేదైనా ఉంటే అది హైదరాబాదు, తెలంగాణ. మరి అలాంటి పరిశ్రమలన్నిటిని హైదరాబాద్ భరిస్తూ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న ఈ మధ్య ఫార్మా సిటీ కట్టడానికి కూడా ఇంకా లేటెస్ట్‌గా కూడా ప్లాన్ చేశారు. దాన్ని ఫోర్త్ సిటీగా మార్చారు వేరే మాట. కానీ మళ్ళీ ఫార్మాకి కూడా కొన్ని ఆహ్, ఇవి భూములు ఇస్తున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో కాలుష్య నియంత్రణకు కూడా అనేక రకాలైనటువంటి మార్గాలొచ్చినాయి. ఎప్పుడైనా ఒక సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటది. అట్లా జాకీ పరిశ్రమతో ఏం కాలుష్యం వస్తది? అది కూడా అతను ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గంలో పెడుతుంటే వాళ్ళు భూమి కొని పనులు మొదలుపెట్టిన తర్వాత కూడా బెదిరిస్తే వాళ్ళు పెట్టకుండా వెళ్ళిపోయారు. అది కూడా ఒక అంతర్జాతీయ బ్రాండ్. మరి ఎంత డైరెక్ట్‌గా ఇన్ని వచ్చాయి పరిశ్రమలు, అలాగే ఇండైరెక్ట్‌గా కూడా ఇన్ని వచ్చాయి. అవన్నీ కూడా పోగొట్టారు.